హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా పేరు డాక్టర్ పద్మ, ఎండే ఆక్యుపంక్చర్ ఎలక్ట్రో హోమియోపతి డి అడిక్షన్ స్పెషలిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మెడనొప్పి. మెడనొప్పితో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఆ మెడనొప్పి వల్ల చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు. మెడనొప్పి వల్ల తిమ్మిరి వస్తుంది మేడం, బాగా చేయంతా మొద్దుబారినట్టు ఉంది, వాపు వచ్చింది మెడ దగ్గర, షోల్డర్స్ దగ్గర అని చెప్తుంటారు. దీన్ని స్పాండలైటిస్ అంటారండి. ఈ స్పాండలైటిస్ వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆపరేషన్ కూడా చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఆపరేషన్ చేసినా కానీ కొద్ది రోజులు మాత్రమే రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ యథాస్థానానికి వస్తున్నాయి. అలాంటి కేసులు నా దగ్గరికి చాలా వచ్చాయి. ఈరోజు నేను మీకు స్పాండలైటిస్ కోసం, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఈ పాయింట్ గనక ప్రెస్ చేసుకుంటే చాలా బాగా వర్క్ అవుతుందండి. లేదు బాగా సివియర్ స్పాండలైటిస్ ఉంది, మెడనొప్పి వచ్చి భుజం అంతా ఇట్లా వాపు వచ్చి తిమ్మిర్లు వస్తున్నాయి చేతులు అని అంటే మన ఎస్ఎన్ కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ నేచర్ క్యూర్ క్లినిక్ విజిట్ అవ్వండి. స్క్రీన్ పైన మన నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి, విజిట్ అవ్వండి. ఎలాంటి ఆపరేషన్ లేకుండానే వితిన్ 10 or 15 daysలోనే మీకు చక్కటి పరిష్కారం అయితే దొరుకుతుంది, పర్మనెంట్ పరిష్కారము. ఈ సమస్య నుంచి మీరు బయటపడవేయచ్చు. ఈరోజు ప్రెజర్ పాయింట్ ఏంటంటే మన చిటికెన వేలు దగ్గర మనం ఇట్లా ఫోల్డింగ్ చేసినప్పుడు ఇక్కడ ఒక మడతలాగా వస్తుందండి. ఈ ఏరియాలో మడత వస్తుంది చిటికెన వేలు దగ్గర. అంటే మనం ఇట్లా ఫోల్డ్ చేస్తే ఇక్కడ మడత వస్తుంది. ఆ మడత దగ్గర ఒక పాయింట్ ఉంటుందండి. ఆ పాయింట్ మీరు ఇట్లా ప్రెస్ చేస్తే బాగా పెయిన్ ఉంటుంది. ఆ పాయింట్ ని రోజుకి 1 or 2 times ప్రెస్ చేసుకోండి. 2 to 3 minutes మీకు చక్కటి రిలీఫ్ అయితే ఉంటుంది. అప్పటికి తగ్గకపోయినట్లయితే మన ఆక్యుపంక్చర్ నేచర్ క్యూర్ క్లినిక్ ని విజిట్ అవ్వండి. ఈ ప్రాబ్లంతో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సఫర్ అవుతున్నట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.